పబ్లిక్ ఇప్పుడు మరి అమలు తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యా అది సంగతి? మీసం లేని నేస్తమా నీకు రోషం తగ్గనా, రోషం తగ్గనా లేక మనసు మారెనా, స్నేహానికి చెలికాడా లేక పార్టీ మారావా, మీసం లేని నేస్తమా. ఆగో ఏందే తాత, మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఫోటో పెట్టుకొని గా పాట పాడుతున్నావు ఎందుకే? ఆ కాలంలో కష్టపడ్డా, పూలమ్మిన పాలమ్మిన బోర్వేలు నడిపిన అని ఎక్కడికి పోయినా ధూమ్ధాంగా కనబడే మా మల్లన్న ఇప్పుడు సడి సప్పులు లేకుండా సప్పగుంటాడు. ప్రజల సమస్యల మీద సర్కారును ప్రశ్నించడు అనుకుంటే సడి సప్పులు లేకుండా జనాలకు ముఖమే చూయిస్తలేడు. ఎందుకే మల్లన్న గిత్త తయారయ్యావు నువ్వు? అవును నిజమేనే, ఈ నడుమ మల్లారెడ్డి సారు నువ్వు పాట పాడినట్టే రోషం లేనట్టే కానొస్తున్నాడే, ఎందుకో ఏమో మరి. అరే సాలే రారా గూచ్చే అని తొడలన్నీ కౌలిపోయేటట్టు రోషంతో సవాల్ చేసిన మా మల్లన్న ఇప్పుడు కూస విడిచిన పాము లెక్కనే సమ్మగా చల్లగా ఉంటాడు. మరి మా మల్లన్నను ఎవరన్నా ఒత్తిడి చేస్తారో వెనక మర్రో ఎవరేమన్నా అంటారో అసలు అర్థమే అయితే లేదు. ఎందుకు ఇంత చల్లబడ్డాడో ఏందో మా మల్లన్న. అప్పుడంటే అధికారం ఉన్నది కాబట్టి అట్లా మాట్లాడగలిగిందే, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అట్లా మాట్లాడితే నడుతా అదే తాత, అందుకే సార్ అట్లా సప్పబడ్డాడు కావచ్చు. అరే అది కాదు పిల్ల, కాలం కాక లోకం అంతా కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడుతా అంటే మా మల్లన్న కనీసం బయటకు వచ్చి మైకుల ముంగట ఒక్క మాట అన్న మాట్లాడా చెప్పు? ఏదో జరుగుతుంది, ఎవరో మా మల్లన్నను వెనక మర్ర నుంచి ముల్లికచ్చి అందుకొని పొడతాలన్నట్టున్నది. లేకపోతే మా మల్లన్న గిట్ల కూస విడిచిన పాము లెక్క ఎందుకు చల్లబడతాడు చెప్పు? మరి మల్లన్న మౌనం వెనక మర్ర ఏమున్నదని నువ్వు అనుకుంటున్నావే? నేను అనుకునేది ఏమున్నా తల్లి, లోకం అంతా కోడాయి కూతుంది. ఆయన మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ సారును ఈసారి ఇద్దరాక ఒకటే స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సార్ కేసీఆర్ సార్ మీద దుమ్మెత్తి పోతా అంటే కూడా కేసీఆర్ సార్ నా దేవుడు అని చెప్పుకొని తిరిగి మా మల్లన్న సడి సప్పులు లేకుంటే బయటకనే కూర్చుండే. కనీసం మరి ఆ మీటింగ్ అయిపోయినాక బయటకు వచ్చినాక మైకుల ముంగట ముఖ్యమంత్రి రేవంత్ సార్ కేసీఆర్ సార్ని అట్లా మాట్లాడకుండా ఉండే అని చెప్పడా? ఏదో జరుగుతుంది వెనక మర్రా, ఆ ముచ్చట బయటకు వస్తలేదు అసలు. అరే అదే ఏం నడుతుందో చెప్పరా? అదే లోకమంతా ఏమనుకుంటున్నదో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. నేను చెప్పేది ఏమి లేదు, మల్లారెడ్డి సార్ అప్పట్లో కోపం మీద ఏదో ముఖ్యమంత్రి రేవంత్ సార్ని అట్లా మాట్లాడిండు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సార్కు మల్లారెడ్డి సారు చాలా జాన్ జబ్బు అయిపోయిండు, దగ్గర అయిండు. ఈ లెక్కన మల్లారెడ్డి సార్ ఏ పాటో చేయి పాటలో చెరికాయ తట్టే ఉన్నాడు అని వీళ్ళు అనుకుంటాను, నాకేమెరక. మరి కొంతమంది ఏమో మల్లారెడ్డి సారు పువ్వు పాటలకు దగ్గర అవుతున్నాడు, భవిష్యత్తులో కమలం తీర్థం పుచ్చుకుంటుండొచ్చు అని అంటున్నారు కాదే, అది నిజమా? నువ్వు అనేది నిజమా? మా మల్లన్న మౌనం చూస్తా అంటే ఈ రెండిట్లలో ఏదో ఒకటి నిజం చేస్తట్టే ఉన్నాడు. అరే నిప్పు మీద ఉప్పు లెక్క ఎప్పుడు చిటపటలాడే మా మల్లన్న కూస విడిచిన పాము లెక్క చల్లబావుడు ఏంది అసలు? దీని వెనక మర్ర ఏదో ఒకటి నడుతుంది అన్నట్టే కదా, లేకుంటే ఇస్తుండే మంచి కాదు గిసొంటి ఆళ్ళలా ఉంటాడా? మల్లారెడ్డి సారు ఆయన ఇంటి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నప్పటి సంది జర్రంతా వెనకడికి ఎత్తున్నట్టుగా అనొత్తున్నదే తాత. అగో గక్క నుంచి దెబ్బకొచ్చిందే తల్లి. ఆ పెళ్లికి చుట్టపు సూపుగా వచ్చిన అధికార పార్టీ లీడర్లతోటి సాటుగా ఏం మాట్లాడుకున్నాడో ఏం నిర్ణయం తీసుకున్నాడో తెలియదు, కానీ ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరుతలేడు కదా, ఒక్క మాట మాట్లాడతలేడు కదా. గిసొంటి ఆళ్ళ రైతులకు గింత ఇబ్బంది అయితే అంటే సర్కారును ఒక్క మాట అన్న విమర్శించడా మా మల్లన్న? ఏదో జరుగుతుంది, ఏదో నడుతుంది. అయినా సార్కు విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి అధికారం లేనప్పుడు కూడా అట్లా మాట్లాడితే నడవదని తగ్గుంటున్నాడేమోనే. అది కూడా కరెక్టే కావచ్చు, చెప్పలేము. అదేందో ఆయన బడిని దేశంలో పెద్ద బడి యూనివర్సిటీ చేద్దామని చూస్తున్నాడు కదా, అసలు అధికార పార్టీలైనా ఇటు చేయి పార్టీతోటి అటు పువ్వు పార్టీతోటి ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలని వాటికి సడి సప్పులు లేకుండా సమ్మగా చల్లగా ఉంటాడు కావచ్చు, చెప్పలేము. అట్లా కూడా కావచ్చు మరి. ఇగో ఇది కరెక్ట్ ముచ్చట అనుకోవచ్చు. మల్లారెడ్డి సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటే అధికార పార్టీ తోటి దోస్తానా చేయాల్సి వస్తుంది కాబట్టి అనికి మనకి ఉండాల్సి వస్తుందేమో మరి. కానీ మా మల్లన్న కారు పార్టీ లేకుంటే జోస్ ఉండదు పిల్ల. ఆయన ఎక్కడున్నా కూడా ఎగురుడు దునుకుడు నవ్వుల మాటలు మస్తు మంచిగా హుషారుగా ఉండేది మనిషి. ఏది మాట్లాడినా కూడా కుల్లం మాట్లాడేది. అసలు మనిషి మరి కారు పార్టీలో ఏం ఒత్తటం అయిందో ఏందో అర్థమైతే లేదు. ఆయన పార్టీ మారుతాడా మరి చెప్పలేము, పరిస్థితులు అట్లుండవచ్చు. నువ్వేం నారాజు కాకు పెద్ద మనిషి. సార్కు ఒక రిపోర్టర్ అన్న ఫోన్ చేసి అడిగితే నేను ఏ పార్టీలకు పోతలేను, నేను కారు పార్టీలనే ఉంటా అని చెప్పుకొచ్చిండే. కష్టపడ్డా, పాలమ్మిన,
పూలు అమ్మిన బోర్వెల్ నడిపిన అని డైలాగులు కొట్టి మస్తు ఫేమస్ అయిండు మా మల్లన్న. రారా సాజే అని తొడలన్నీ కమిలిపోవంగా కొట్టుకొని సవాల్ చేసి ఇప్పుడు మళ్ళా అదే వాళ్ళ దగ్గరికి పోతే మా మల్లారెడ్డి సార్కు ఇజ్జత్ ఉంటుందా? ఆ ఇజ్జత్ కోసమైనా కూడా కారు పాచిని ఇడిచిపెట్టాడు మా మల్లారెడ్డి సార్. ఎందుకంటే ఇజ్జత్ గల్లా పుట్టుక అయినది. గంత ఇజ్జత్ తప్పినోడు అయితే కాదు మరి. మల్లారెడ్డి సారు పార్టీ మారినా మారకపోయినా జనాలు తలుచుకుంటే ఆయనని ఎక్కడ కూర్చుండబెట్టాలనో గాన్నే కూర్చుండబెడతారే తాత. సరే సరే ఈయన ముచ్చట అటుంచు కానీ నార్ల మందం అయితే 4 వాన చినుకులు పడ్డాయి కానీ మరి ఇప్పటికైనా సర్కారుగా కాళేశ్వరం నీళ్లు విడుదల చేస్తుందటనా లేదా మరి? ఆగో నువ్వు మళ్ళీ అదే ముచ్చట అడుగుతున్నావానే? నీళ్ళు వస్తుంటే పోతుంటాయి, చేసేదేం లేదు, చూసుకుంటా ఉండడే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తాంటే అయినలేదా? ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గద్దెనెక్కిన 31 నెలల కానించలి దిగిపోయిన కారు పాచి కేసీఆర్ సార్ను తిట్టుడే తప్ప పాలన మీద మాత్రం సోయి పెడతలేడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ను ఇట్లా తిట్టే నేను అధికారంలోకి వచ్చినా ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా కేసీఆర్ సార్ను తిట్టే మళ్ళా 5 ఏళ్ళు అధికారంలో ఉంటా అని అనుకుంటాడో లేకపోతే ఏందో తెలియదు కానీ బయట జనాలు ఏమనుకుంటారు అనేది మాత్రం తెలుసుకొని పాలన మీద సోయి పెడతలేడు. సరే సరే కానీ కడమ వార్తలు అయితే చదువుకో. నార్ల కొంగలాలతోనే అట పోయి వాటిని కొట్టాలి. పోయిగా 4 చినుకులు పడేటాలకు భూమి పచ్చబడ్డది. రైతులు పొలం బాట పడుతున్నారు కానీ ఈ చినుకులు కూడా పెద్దగేం పడతలేకపాయే. ఏమన్నా ఆనలే లేవు. ఆనల పరిస్థితి ఇట్లనే ఉంటే ఈ 7 రైతులకు మాత్రం పెద్ద తిప్పలే ఉంటది కానీ ఇటు మల్లారెడ్డి సారు రాజకీయం ముచ్చట మాత్రం ఇంకా సస్పెన్సే నడుస్తున్నదోలా. మరిగా మల్లన్న బయటకు వచ్చి ఏందనే దాని మీద క్లారిటీ ఇస్తే తప్ప ఈ పుకార్లు బంద్ అయ్యే పరిస్థితి లేదు.